ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆదిలాబాద్ జిల్లాలో శ్రీ 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 పరమహంస సద్గురు పూలాజీ బాబా ధ్యాన మందిర ప్రారంభోత్సవ సంబరాలు. పల్నాడు జిల్లా శ్రీ త్రిపుర సుందరి పిరమిడ్ ధ్యాన జ్ఞాన శక్తి క్షేత్రంలో సామూహిక ధ్యాన కార్యక్రమం. గుంటూరులో 3 రోజుల స్పిరిచువల్ టాబ్లెట్స్ కార్యక్రమం. అనకాపల్లి జిల్లా వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో వ్యక్తిత్వ వికాస ధ్యాన శిక్షణ తరగతులు. చిత్తూరు జిల్లాలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ జిల్లా బేల మండలం అవల్పూర్ గ్రామంలో శ్రీ 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 పరమహంస సద్గురు పూలాజీ బాబా ధ్యాన మందిర ప్రారంభ మహోత్సవ సంబరాలను మాస్టర్స్ నాగేష్ దేవేందర్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ లీడర్ సుహాసిని, పూలాజీ బాబా కుమారుడు కేశవ్ దాదా మరియు పిరమిడ్ మాస్టర్ వెంకట సునీత విచ్చేసి మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం సునీత భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. ఈ సందర్భంగా ధ్యాన, శాకాహార మరియు పలు అంశాలను ఎంతో చక్కగా విశ్లేషించి విశదీకరించారు. అనంతరం ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమానికి 300 మందికి పైగా ధ్యానులు, భక్తులు మరియు గ్రామస్తులు హాజరయ్యారు. అది మన జీవితంలో ఆచరించాలి, పాటించాలి. అప్పుడు కదా మన బాధలు పోతాయి. ఒకటే చెప్తుండు, నీ లోపల నేనున్నాను ఓ మానవ, నీ లోపల భగవంతుణ్ణి నేను ఆత్మరూపంలో, నీలో ఉన్న జీవమే నేను అంటున్నాడు. మీ అందరిలో జీవం ఉందా? ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చింది, లేకపోతే రాము కదా. ఆ జీవమే నేను అంటున్నాడు, అది తెలుసుకోమంటున్నాడు. అందుకే ఆ జీవం కళ్ళ శక్తి ఉంది. నీలో ఉన్న జీవాత్మ అంశాత్మగా నీ శరీరం లోపలికి వచ్చింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామ శివారు శ్రీ త్రిపుర సుందరి పిరమిడ్ ధ్యాన జ్ఞాన శక్తి క్షేత్రంలో సామూహిక ధ్యానం కార్యక్రమాన్ని న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సజ్జన సాంగత్యం సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ కిషోర్ పిరమిడ్ ధ్యాన మందిరంలో 404 వారాల ధ్యాన శిక్షణ తరగతులను దిగ్విజయంగా నిర్వహించినందుకు మాస్టర్ శ్రీనివాసరావును అభినందించారు. లభించిన వాటన్నిటికీ సంతోషపడుతున్నాను. గుంటూరు గోరంట్ల వెంకటేశ్వర కాలనీ శ్రీచక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులను గుంటూరు పిఎస్ఎస్ఎం సేవాదళ్ ప్రెసిడెంట్ ఆదినారాయణ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. మాస్టర్స్ ఏడుకొండలు కవిత దంపతుల నిర్వహణలో 3 రోజుల స్పిరిచువల్ టాబ్లెట్స్ కార్యక్రమం 3వ రోజులో భాగంగా మాస్టర్ శ్రీదేవి ధ్యానులు అందరికీ 3వ టాబ్లెట్స్ పై చక్కటి అవగాహన కల్పించి సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం అందించిన ఆత్మజ్ఞానంపై పరీక్ష నిర్వహించారు. పిరమిడ్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ కళాధర్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తీర్ణులకు సర్టిఫికేట్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు, ఒంగోలు, కావలి, సత్తెనపల్లి పిరమిడ్ మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కళ్ళతో చూస్తాము, చెవులతో వింటాము, ముక్కుతో పసిగడతాము. ఎలాంటి వాసనలు వచ్చినా ముందు మనకు తెలియజేసేది ముక్కే. దాని ద్వారా చక్కగా అగరత్తులు వెలిగించుకుంటాం, కర్పూరం చల్లుకుంటాం, ధ్యానం చేసుకునేటప్పుడు మంచి వాసనలు. అంటే రోజు చేసే స్నానం కంటే ఒకరోజు ఎప్పుడైనా ఇంత పన్నీర్ వేసుకొని స్నానం చేసామనుకోండి, చర్మానికి ఎంత హాయిగా ఉంటుందో ఒకసారి అనుభవించి చూడండి, చాలా బాగుంటుంది. అలా ప్రతి ఒక్క విషయాన్ని మనం పాజిటివ్గానే తీసుకోవాలి, మనకు పనికొచ్చేదిగానే మనం తీసుకోవాలి. పిండి విధానం
హిందూ విధానంలో ఏంటా గుడ్ మ్యాన్ అనే ఆయన చెప్తారు, మాంసాహారం నుంచి శాకాహారంలోకి రావాలి, శాకాహారం నుంచి ఫలాహారంలోకి రావాలి, ఫలాహారం నుంచి శ్వాసాహారంలోకి రావాలి అని. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తానం గ్రామంలోని గవర్నమెంట్ హై స్కూల్ మరియు ఎంజేపీఏపీబీసీ హాస్టల్లో ధ్యాన శిక్షణ తరగతులను వైజాగ్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ 2024లో భాగంగా పిరమిడ్ సేవాదళ్ వారియర్ పిఎస్ఎన్ మూర్తి సారథ్యంలో జరిగింది. ఈ నేపథ్యంలో మూర్తి పాటలు నృత్యాలతో చిన్నారులను అలరిస్తూ ఆత్మజ్ఞానాన్ని బోధించి ధ్యానం చేయించారు. అనంతరం ఆదర్శ విద్యార్థి మరియు ప్రాణశక్తి పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్స్ లక్ష్మీరాజ్యం, జ్యోతి, సిబ్బంది ప్రమీల, సుహాసిని తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. శ్వాస మీదే ధ్యాస. ముక్కులో వచ్చే గాలి వెళ్ళే గాలి గమనించండి. ఆలోచనలు వస్తే ఆలోచనలు కట్ చేసి మళ్ళీ శ్వాస మీదే ధ్యాస. ప్రకాశం జిల్లా ఒంగోలు సాయి నివాస్ రెసిడెన్సీలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన మహాయజ్ఞం 7 కార్యక్రమాన్ని ఒంగోలు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ యజ్ఞం కార్యక్రమం 9వ రోజులో భాగంగా మాస్టర్ శైలజ భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ వాసంతి ధ్యాన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం హాజరైన ధ్యానులు అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. కాపాడటానికి మనవుల రూపం లేకపోతే పాముల రూపంలోనూ పక్షుల రూపంలోనూ వచ్చారు అని, లేకపోతే మనవళ్ళు మనవరాళ్ళు ఆ బిడ్డలకి పుట్టి వచ్చి ఇదంతా వాళ్ళు ఆస్తుల రక్షణ చేస్తున్నారు. మనకు అనేక మంది కథలు చెప్తూ ఉన్నారు. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ఎవరైతే ఇవన్నీ మనసులో లేకుండా ఉండాలి, అవన్నీ తీసేసి కేవలం మీ హృదయంలో పరమాత్మను మాత్రమే నిలుపుకొని ఉంటారో వారు ఆ స్వరూపమును పొందుతారు. ఆల్వా ఎడిసన్ బల్బు కనుక్కున్నాడు, మళ్ళీ మనం కనుక్కోక్కర్లా. మనం వాళ్ళు అందజేసిన దాన్ని మనము పాటిస్తాము. మరి కడుపుకి విశ్రాంతి ఉపవాసం అని అంటాం, దాని ద్వారా 1% శక్తి వస్తుంది. తర్వాత నోటికి విశ్రాంతి మౌనం, దాని ద్వారా 9% శక్తి వస్తుంది. మనసుకు విశ్రాంతి ధ్యానము, దాని ద్వారా 90% శక్తి మనకి వస్తుంది. విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాల్లో ధ్యాన సప్తాహం కార్యక్రమాన్ని విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మండల ధ్యాన సప్తాహంలో భాగంగా 26వ రోజున మాస్టర్ పద్మలత జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం వారి చక్కటి గానాలాపనతో అందరిచే ధ్యానం చేయించారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం సదుం మండలాలలో జెడ్పీహెచ్ఎస్ మరియు ప్రాథమిక పాఠశాలలో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ రవిరాజ్, విజయ్ కుమార్, మల్లేశ్వరి, అనుదీప్తి, గాయత్రి బోధకులుగా పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు విద్యార్థులకు ధ్యాన శాకాహార విశిష్టతను బోధించారు. అనంతరం విద్యార్థులు అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ధ్యానం బాగా చేయడం వలన ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు అందుకు ప్రతి ఒక్క విద్యార్థి కూడా చిన్నతనం నుంచే జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి అవసరము. ధ్యానం చేయడం వలన పిల్లల్లో విజువల్ అనేది చాలా మారుతుంది. రాయినిపేట గ్రామంలో 31 వారాల ధ్యాన దీక్ష కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. వనపర్తి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, మహిళా ఉపాధ్యక్షురాలు లక్ష్మి. 31 వారాల ధ్యాన దీక్ష పూర్తయిన విజయోత్సవంలో భాగంగా గ్రామ పెద్దలు సురేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి మరియు రాయినిపేట గ్రామ ప్రజలు వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పిరమిడ్ కట్టడానికి తాము భాగస్వాములు అవుతామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. విశ్వశక్తిని అందరితో పొందాలి, అదే ధ్యానము
చేయాలి విశ్వశక్తిని అందరి వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని మాస్టర్స్ ఆంజనేయ రెడ్డి వెంకటేష్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం బండి వెలికిచెర్ల, రామ్నగర్, బొమ్మిరెడ్డిపల్లి గ్రామాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్స్ ఇంటింటికి ధ్యాన, శాకాహార కరపత్రాలను పంపిణీ చేశారు. గ్రామస్తులచే సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్స్ బాలకృష్ణారెడ్డి, తిరుపతయ్య, శైలజ, శోభిత, చెన్నయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. మాంసాహారము తినడము, ఇతరులను మాటల ద్వారా చేతల ద్వారా హింసించడము. హంస అంటే గాలి, శ్వాస. ఈ శ్వాసను హంసను పట్టుకుంటే హంస ఒక పాలను నీళ్లను ఎలా వేరు చేస్తుందో, ఈ హంస అంటే ధ్యానం ద్వారా ఈ శ్వాస మన యొక్క రోగాలను మన శరీరం నుంచి వేరు చేస్తుంది. ఈ గణపురం గ్రామంలో ఈ శరీరము ఘనంగా తయారవుతుంది, ఆత్మ ఘనంగా వృద్ధి చెందుతుంది. కనుక మీరు కొత్తగూడెం పద్మశాలి కళ్యాణ మండపంలో ఆత్మజ్ఞాన సందేశం మరియు మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ కార్యక్రమాలను కొత్తగూడెం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 31వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ ర్యాలీని లక్ష్మీదేవిపల్లి 108 పిరమిడ్ ధ్యాన సదన్ నుండి ప్రారంభించనున్నారు. బ్రహ్మర్షి పత్రిజీ దివ్య స్ఫూర్తితో 2024వ సంవత్సరం మార్చి 31వ తేదీ కొత్తగూడెంలో జరుగు మెగా మహాకరుణ శాకాహార ర్యాలీకి ప్రకృతి ప్రేమికులు, జంతు ప్రేమికులు, శాకాహార ప్రేమికులందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. మూగజీవుల రక్షణ కోసం నిర్వహించనున్న ఈ అపూర్వ కార్యక్రమం ఆదివారం ఉదయం 9 గంటలకు 108 పిరమిడ్ ధ్యాన సదన్, లక్ష్మీదేవిపల్లి, ఎస్బీఐ పక్క బజార్ నుంచి ప్రారంభమవుతుంది. ర్యాలీలో పాల్గొనే ఆత్మీయులందరికీ అల్పాహారం, ధ్యాన ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వేదిక పద్మశాలి వారి కళ్యాణ మండపం, భజన మందిర్ వెనుక, కొత్తగూడెం. ఆహ్వానించువారు గోంగూర అరుణమ్మ, భద్రాద్రి. మరిన్ని వివరాలకు కల్లేరు మండల్ బాచేపల్లి రాధాస్వామి సత్సంగ్ ఆశ్రమంలో ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని కల్లేరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పత్రిజీ పర్సనల్ సెక్రటరీ సాయి కుమార్ రెడ్డి జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. సంపూర్ణమైన ఆరోగ్యం పొందాలంటే ప్రతిరోజు ధ్యానం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లేశం, రాపర్తి, శంకర్, వివిధ మండలాలకు చెందిన పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. చిలకలూరిపేట పురుషోత్తపట్నం షిరిడి సాయి మందిరంలో వండే వర్క్షాప్ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు చిలకలూరిపేట పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమం మార్చి 31వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. సికింద్రాబాద్ ఎస్పీ రోడ్, పరేడ్ గ్రౌండ్, మాస్టర్ వీరేశం రాములు గృహంలో వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు వసుదైక ఫౌండేషన్ సభ్యులు. ఈ కార్యక్రమం మార్చి 31 ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా ప్రకృతి వ్యాలీ వ్యవస్థాపకులు రాయి జగపతిరాజు హాజరు కానున్నారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ గురుస్థాన్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు వసుదైక ఫౌండేషన్ సభ్యులు. ఈ కార్యక్రమం మార్చి 31 ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా స్వాధ్యాయ యోగం వ్యవస్థాపకులు శ్రీనివాస్ రెడ్డి హాజరు కానున్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆదివారం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 31వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ భాస్కర్ రావు హాజరు కానున్నారు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.